దిశిష్గా మీరు చూసిన ఆర్ఎస్ చాలామంది ఆన్లైన్లో అంటే వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చేసే ప్రతి ఒక్కరు ప్రకటనలు ఏమి ఇస్తారు అంటే ఇప్పుడు 200 రూపాయలు కట్టండి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీ సొంతం, 1000 రూపాయలు కట్టండి 200 గజాల ప్లాట్ మీ సొంతం అని లక్కీ డ్రా సిస్టాన్ని, లాటరీ సిస్టాన్ని చాలా ప్రమోట్ చేస్తున్నారు. చాలామంది ఇందులో యువకులు అంటే ఎవరైతే కాలేజీ మరియు 25 ఇయర్స్ కంటే బిలో ఉండే వాళ్ళే ఎక్కువ వాళ్ళ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని హైలైట్ చేసుకోవడం కోసం, వాళ్ళ వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం, లేదంటే ఆ భూమి మీకు ఏదైతే ఒక భూమి ఉంటుందో ఆ భూమిని అంటే అమ్మడం కోసం మాత్రమే ఇట్లాంటి ఎక్కువ చేస్తున్నారు. అది చాలా పెద్ద నేరం. దీని మీద కొంచెం అవేర్నెస్ లేని వాళ్ళకి దయచేసి ఈ వీడియోలు షేర్ చేయండి. ఎందుకంటే ఇండియాలోనే కొన్ని రాష్ట్రాలలో లాటరీ సిస్టమ్ అనేది ఉంటుంది, కొన్ని రాష్ట్రాలలో ఇల్లీగల్. అంటే అక్కడ మనం ఇట్లాంటి ఏది లాటరీ సిస్టమ్ చూసినా, డ్రా సిస్టమ్ చూసినా ఇవి రెండు వేరు అండి. లాటరీ అనేది డ్రా అనేది వేరు విధానాలు. డ్రా సిస్టమ్ అంటే ఏంటంటే ప్రభుత్వం కూడా చేస్తుంది కదా. తెలంగాణలో మేము చేసే తప్పేంది, ఆంధ్రప్రదేశ్లో అనుకోవచ్చు. ప్రభుత్వం ఒక పాఠశాలలో విద్యార్థిని ఎంపిక చేసే విధానంలో డ్రా సిస్టమ్ తీసుకుంది. అదే ఒక వైన్స్ టెండర్ల విషయంలో కూడా డ్రా సిస్టమ్ తీసుకుంది. ఇవి ఏ విధంగా అంటే కేవలం ఎంపిక విధానాలు మాత్రమేనండి. అవి ఎంపిక విధానాలు మాత్రమే. వాటిని లాటరీ టోకర్ అన్నారు. అది కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను చెల్లించే విధానంలో మాత్రమే, ఎంపిక విధానంలో మాత్రమే ఇది ఒక విధంగా చూపిస్తారు. అంతేగాని నార్మల్గా ఎవరైతే అనాథరైజ్డ్గా అంటే యువకులు కానీ మామూలు ప్రైవేట్ పర్సన్స్ కానీ ఇట్లాంటివి చేస్తే 1968 తెలంగాణ రాకముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1968లోనే ఈ యాక్ట్ అమెండ్ చేశారు. దాని ప్రకారంగా ప్రస్తుతం కూడా అదే చట్టం వర్తిస్తుంది. చాలామంది ఎట్లా అంటే అదే విధానం, ఒక వస్తువుకు విలువ 300 రూపాయలు అంటే దానికి 30 రూపాయలు పెట్టి ఒక 10 మందికి ఇస్తే 300 రూపాయలు అవుతుంది. అట్లా కాకుండా 1000 మందికి అట్లా జమ చేసి ఆ డబ్బుల్ని అంటే ఒకరి దగ్గర 10 రూపాయలే 30 రూపాయలే కదా మేము తీసుకునేది అనే విధానంలో పనిచేస్తుంది. అట్లా పనిచేయడం చాలా నేరమైనది. ఎందుకంటే మనీ గ్యాంబ్లింగ్ కింద పడుతుంది. ఆన్లైన్ బెట్టింగ్, మనీ గ్యాంబ్లింగ్ ఇవన్నీ అదే యాక్ట్ కిందకి వస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత యాక్ట్ ప్రకారంగా 1 year వరకు జైలు శిక్ష మరియు లక్షల్లో, వేలలో కాదండి, మీకు వచ్చేది మహా అయితే వేలలో లాభాలు రావచ్చు, లక్షల్లోనే పెనాల్టీ ఉంటుంది. ఏదైతే మీరు మామూలుగా ఇప్పటి వరకు మాకు ఎవరు కంప్లైంట్ చేయలేదు, మమ్మల్ని ఎవరు కంప్లైంట్ చేయట్లేదు కదా, ఎక్కడో ఒక్కరు జరుగుతుంది అనుకోవద్దు. ఆ ఒక్కరి మీరే కావచ్చు. ఇలాంటి ప్రచారం చేయొద్దు. ఇలాంటి ప్రచారం చేసి కేసులో ఫాలో అవ్వద్దు. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే లాటరీల విధానంలో డబ్బులు పోగొట్టుకున్న వారు ఉన్నారో వాళ్ళు లక్కీ డ్రాలు అనుసరించి లక్కీ డ్రా మీద ఆధారపడి లక్కీ డ్రాలు తీసుకొని డబ్బు సంపాదిద్దాం, వెహికల్ సంపాదిద్దాం, భూమి సంపాదిద్దాం అనుకునే వాళ్ళు లక్కీ డ్రా మీద కాదు బ్రదర్, హార్డ్ వర్క్ మీద మీ రియల్ జాక్ పాకెట్ అనేది మిగులుతుంది. ఒక టికెట్ అనేది కేవలం ఆశ మాత్రమే, కానీ జీవితం పణంగా పెట్టొద్దు దానికి. లాటరీలు మీరు కలలకన్నంత ఈజీ కాదు. లక్షల కోసం పనిచేయాలి. అంటే ఏదైతే మీరు లక్ష్యం పెట్టుకుంటారో లక్ష్యం కోసం పనిచేయాలి. కానీ ఈజీ మనీ అనిపించిందంతా నిజంగా ఈజీ కాదు. ఛాన్స్ మీద జీవితం కాదు, చాయిస్ మీద. అంటే మీరు బతకాలనేది ఏదైతే చాయిస్ ఉంటుందో ఆ చాయిస్ మీదనే మీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. టికెట్ కొంటే అదృష్టం వస్తుంది, మారొచ్చు అని అనుకుంటే మాత్రం అలాంటి అలవాట్లు ఉంటే అవే అలవాట్లుగా మారిపోయి మీ జీవితమే తలాకిందులుగా మారుతుంది. ఇవి ఏదైనా మీ టాలెంట్, మీ సంపాదన, మీ యొక్క పనితనం మీదనే మీ జీవితం అనేది ఉంటుంది. ఆన్లైన్ లక్కీ డ్రాని నమ్మొద్దు. వీటి మీద ఏవైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి 318, 319, 316 బిఎన్ఎస్లో కేసులో వాళ్ళ మీద అవుతాయి. అలాగే ఆన్లైన్లో చేస్తున్న వాటికి ఐటీ యాక్ట్ కూడా వీళ్ళ మీద పడే అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరైనా మీరు ఆన్లైన్ స్కిల్ ద్వారా మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోండి. అంతేకాని ఆన్లైన్లో లాటరీలు, లక్కీ డ్రాలు అంటూ ఎదుటివారి జీవితాన్ని ఆగం చేయకండి. ఒక్కొక్కసారి మీ జీవితం అనేది ఫన్ అవుతుంది, చివరిగా లాస్ అయిపోతే మీరే జీవితాలు చిన్న భిన్నం అవుతుందని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటే లాటరీ సిస్టమ్ వల్ల మీరు డబ్బులు కడితే మీకు ఇది వస్తుందని చెప్పడం నేరం అనేది 2 వైపుల నుంచి ఉంటుంది. మీరు తెలియక చేసే తప్పిదాలు చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. మరొకసారి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.